హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఈ వ్లాగ్లో మీకు చూపించబోయేది ఏంటంటే విజయవాడలో ఉన్న కనకదుర్గ టెంపుల్. సో పైకి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాము. సో అదే విధంగా ప్రకాశం బ్యారేజ్ ఇంకా చుట్టుపక్కల ఏమున్నాయో కవర్ చేద్దాం. సో మేము వచ్చేసి ఇక్కడికి నైట్ వచ్చేసి ఫ్రైడే నైట్ 2 o'clockకి కార్లో బయలుదేరినాము. బయలుదేరిన తర్వాత సో ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మాకు 5:30 అయింది. మధ్యలో హోటల్ దగ్గర హాల్ట్ వేసి అక్కడ తినేసి బయలుదేరినాము. సో ఇదే కొండ అనమాట. ఈ కొండ పైనే కనకదుర్గ టెంపుల్ ఉండేది, ఇంద్రకీలాద్రి అంటారు కదా. సో ఇక్కడ మనకు ఈ ఫ్లైఓవర్ కింద ఇది బస్ స్టాండ్ అనమాట. ఈ బస్ స్టాండ్ దగ్గర ఇలాంటి బస్సెస్ కానీ కొన్ని ఫ్రీ బస్సెస్ కూడా వస్తున్నాయి. సో ఇవే వచ్చేసి పైకి తీసుకెళ్తామంట. ఎంతసేపు పట్టదు మనకు ఒక 2 minutes ఉంటే 2 minutesలో పైకి వెళ్ళిపోతాము. ఒకవేళ కారు ఉన్న వాళ్ళు కారు కూడా తీసుకొని వెళ్ళొచ్చు, పార్కింగ్ కూడా ఉంది పైన. సో ఎక్కువ రద్దీగా ఉంటే మాత్రం కారు అలౌడ్ ఉండదు, బయటనే పెట్టేసి పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ విధంగా బస్సులో ఎక్కినాము. చాలా రష్ ఉంది ఫుల్గా. వెళ్ళేటప్పుడు టికెట్ ముగ్గురికి 30 rupees. సో రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఫ్రీగానే వచ్చామన్నమాట, 30 rupees సేవ్ చేసాం. ఎక్కిన తర్వాత పైకి ఇక్కడ నుంచి మేము ఈ స్ట్రైట్ ఉన్న రూట్ ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వచ్చినాం బస్సులో. అక్కడ బస్సు ఉంది కదా, అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఈ విధంగా చూడొచ్చు. ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది. చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు, ఎందుకంటే మేము ఫ్రైడే పూట వెళ్ళినాం. నార్మల్గా సాటర్డే కానీ సండే కానీ ఏమైనా దసరా కానీ ఆ పండుగ ఎప్పుడు వెళ్తే కానీ చాలా రష్ ఉంటుందంట. అసలు మామూలుగా అసలు ఇట్లా కార్లు కూడా నిలబడడానికి ఉంటుందంట, అంత ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ క్లాక్ రూమ్స్ ఉన్నాయి, ఇంకా మొబైల్స్ మనం అక్కడ పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి టెంపుల్ది, ఇక్కడ ఇంద్రుడు పూజిస్తే దుర్గామాత దర్శనం ఏంటంటే అందుకే బాగా ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో దర్శనం చేసుకోవడానికి అదే దారి స్ట్రైట్గా వెళ్ళేది. సో రైట్ సైడ్ చూడొచ్చు, బోర్డు ఉంది కదా, మనకు ఉచిత దర్శనం ఉంది. 100 rupees 300 rupees అనమాట. 300 rupees కొంచెం దగ్గర నుంచి దర్శనం చేసుకుంటాం మనం. సో లోపలికి మనకు మొబైల్స్ అలౌడ్ లేదు, సో లోపల చూపిలేం కాబట్టి. సో ఈ చుట్టుపక్కల మనకు ఈ విధంగా ఉంది. సో అది వచ్చేసి అక్కడ లాస్ట్లో మనకు కనబడేది రైల్వే ట్రాక్. ఈ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఈ విధంగా ఉందన్నమాట. సో ఎదురుగా వచ్చేసి క్లాక్ రూమ్స్, అంటే మనం ఏమైనా బ్యాగ్స్ కానీ ఏమైనా అక్కడ స్టోర్ చేసి వాళ్ళకు మనీ ఇచ్చి పే చేసి 20 rupees అనమాట. సో ఆ విధంగా చెప్పల్స్ సపరేట్, మొబైల్స్ సపరేట్, ఇంకేమైనా లగేజ్ తెస్తే లగేజ్ సపరేట్ అనమాట. 3 clock rooms లాగా సపరేట్ ఉన్నాయి. అక్కడ ఇచ్చేసి మనీ పే చేసి లోపలికి వెళ్ళి రావచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రకాశం బ్యారేజ్కి బయలుదేరినాం. అక్కడ నుంచి చూడొచ్చు ఈ విధంగా ఉంది ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా. సో ఆ రైట్ సైడ్ది కనిపించేది టెంపుల్ అనమాట, కనకదుర్గ టెంపుల్. సో లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ పైన నుంచి చూసుకుంటూ వెళ్ళినాము. సో ఈ రైట్ సైడ్ వచ్చేసి గేట్స్ అనమాట, డ్యామ్ లాగా కృష్ణా రివర్ది. సో ఇదే వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అనమాట. సో చూడొచ్చు చాలా బాగుంది. అక్కడ ఎదురుగా కొండ కూడా, చాలా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి రోడ్ అనమాట, అన్ని వెహికల్స్ వెళ్ళడానికి. ఆ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు బ్రిడ్జ్, అది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ అనమాట అది. సో సన్ రూఫ్ ఉండే ఆ కార్కి మేము తీసుకెళ్ళినాం, మా ఫ్రెండ్ కార్కి. సో టాటా నెక్సాన్ అనమాట ఇది. సో పైకి వెళ్ళి కూడా వీడియో తీసినాను. సో వ్యూ చాలా బాగుండే, మంచిగా వాటర్ కానీ ఆ ఫ్లో కానీ కృష్ణా రివర్ చాలా బాగుంది. సో మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు యాక్చువల్గా ఉప్పల్ నుండి బయలుదేరినాము. 12 o'clockకి బయలుదేరి సో 2 o'clock మధ్యలో హాల్ట్ వేసి ఒక హోటల్ దగ్గర, అక్కడ నుంచి విజయవాడకు వచ్చినాం అనమాట. సో మా ప్లాన్ యాక్చువల్గా నెక్స్ట్ మేము చీరాల వెళ్తాం అనమాట. సో ఆ చీరాల వీడియో కూడా నేను నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. సో విజయవాడలో ఎక్కువసేపు అంటే మేము ఒక 11 దాకా ఉన్నాం అనమాట. సో 5:30కి ఆ విధంగా దిగి 5:30కి ఆ విధంగా దిగి 11 దాకా ఉన్నాం అనమాట. మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు వచ్చేదంటే వాళ్ళు రాగానే అక్కడ నుంచి మేము చీరాలకు బయలుదేరినాం అనమాట. సో ఇక్కడ ఎక్కువ బ్రౌజ్ చేయలేదన్నమాట, చాలా పార్క్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. సో చుట్టుపక్కల అంటే కేవ్స్ అని అవి చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ టైం కవర్ చేద్దాం అనుకున్నాం. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ ప్రకాశం బ్యారేజ్ ఒకటి, పైన కనకదుర్గ టెంపుల్ ఒకటి, ఇది ఒకటి వ్యూ అనమాట. ఇది బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇంద్రకీలాద్రి అనమాట. సో ఇక్కడ కూడా ఏదో ఫస్ట్ గేట్స్ ఉన్నాయన్నమాట ఆ డ్యామ్ పక్కన. సో ఇది కూడా చూద్దామని చెప్పేసి
ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చూసి ఇంకా ఆ తర్వాత అక్కడికి బయలుదేరిపోయినాం. సో నచ్చింది అనుకుంటున్నాను వీడియో. లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఆల్. బాయ్.